రాజేష్ ట్రై చేద్దాం. మామూలుగా ఈ టైంలో చేద్దాం. హలో నాన్న పడుకున్నారా? ఎక్కడ స్టూడియోలో ఉన్నారా? పర్లేదా? మళ్ళీ మాట్లాడతారా? అయ్యో మార్నింగ్ నేను మౌనంలో ఉంటాను నాన్న. ఒక్క నిమిషం పర్లేదా? మా ఫ్రెండ్ క్వశ్చన్ అడిగాడు. అదే బైబిల్లో దేవుడు ఎవరు అన్నాడు. అంటే నేనేమో చాలా ఇంటర్వ్యూలో వాళ్ళ క్లారిటీ ప్యూరిటీ షూరిటీ లేదు అది ఇది అంటున్నాను కదా, అందుకని క్లారిటీ మా ఫ్రెండ్ ఇస్తారని చెప్పాను. ఎవరు బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? థ్యాంక్ యూ నాన్న. నీ పేరు కూడా అదే. మరి యేసు ఎవరు? సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. అవతారం వేరు, ఇక్కడ రీమిక్స్ అది వేరు. ఒక యుగంలో నాన్న ఓకే నాన్న గుడ్ నైట్. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, కన్ఫ్యూజ్ అవ్వకు. ఇప్పుడు మొదలాటోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చదువుకున్నా నన్నే కన్ఫ్యూజ్ చేస్తాయి పురాణాలు. కనీసంగా మీ దగ్గర నేను క్లారిటీ ఇస్తాగా. నీకే ఇంకో విషయం చెప్పనా? ఇంకో విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఆయన చెప్పాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మొత్తం రీమిక్స్ ఒకటే అని చెప్పాడు అన్న. రీమిక్స్ అది. ఇక్కడ బ్రహ్మ లేఖకుడు, శివుడు తీసుకుపోయేవాడు, పాలించేవాడు కృష్ణుడు అని చెప్తాడు. మళ్ళీ అందరు కలిపి ఒకటేనా, ముగ్గురు వేరేనా? మనకు క్లారిటీ ఉందా? ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్ అంటే సత్యం, ఏకం ఒకటే సత్యం. విప్రులు లేనివారు, జ్ఞానం లేనివారు దాన్ని చాలా రకాలుగా పలుకుతారు. దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం చెప్తాం, ఆ పక్క ఏం చెప్తుంది? నేనే మార్గం, మా షాపులను కొనకపోతే నాకు ఎక్కడికి వెళ్ళిపోతాను. అందుకని వ్యతిరేకిస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మోసెస్ చెప్పాడు కదా బైబిల్లో దేవుడు అంటే యెహోవాయే. ఎందుకు అంటే ఆది కాలంలో చెప్పారు. నాన్న నీకు 10 కమాండ్మెంట్స్ వచ్చు కదా మోసెస్? 10 కమాండ్మెంట్స్ కొంచెం చెప్పు నాన్న. చెప్తాను. బైబిల్తో పనే ఉంది. 4, 3, 2 చెప్పబ్బా. వినండి, నరహత్య చేయవద్దు. యాక్చువల్గా నన్ను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. ఓకే, యాక్చువల్గా నరహత్య చేయవద్దు అనేది అబద్ధం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏంటంటే దౌ షల్ నాట్ కిల్. కాదు దేవుడు, నా మాట విను. దౌ షల్ నాట్ కిల్, దీని తెలుగు అనువాదం ఏంటి? దౌ షల్ నాట్ కిల్ అంటే ఏ జీవిని వధించరాదు. అదే నరహత్య చేయరాదు అనేది ఇంగ్లీష్లో ఉంటే డోంట్ మర్డర్. మర్డర్ అనే పదం మనిషిని చంపడానికి వాడతారు. కిల్ అనే పదం ఎవరిని చంపడానికి వాడతారు. అవునా కదా? లవ్ యూ నాన్న, యువర్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ ఏ ప్రాణిని వధించవద్దని బైబిల్ ఆజ్ఞ. అయితే ఓకే, అది యెహోవా గాడ్. ఓకే, కానీ మనకి తర్వాత కాండాల్లో వస్తుంది, మన ద్వితీయోపదేశ కాండం, లేవియా కాండం, వీటిల్లో ఏమొస్తుంది, ఏమేమి తినాలి. నేను యెహోవా మెనూను వీడియో చేశాను లాంగ్ ఏగో. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప మీకు అని ఎవరు చెప్పారు? పేరు కదా, డిక్లేర్ చేశారు కదా. చెప్పు చెప్పండి చెప్పండి. అదే అతను ఎవరు? అతను మన మోషేకి ఎవరికో వెనకాల చూపించాడు కదా, బైబిల్ ప్రకారం వెనకాల చూపించాడు. కానీ ఇప్పుడు టాపిక్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు యెహోవా కొడుకు ఎవరు?
సో యెహోవా ఈజ్ ఫాదర్. సో జీసస్ ఈజ్ సన్. సో ఎవరి వల్ల పుట్టాడు? యెహోవాలో యేసు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? నోటితో. ఎవరి నోటితో? నీ నోరు బహుగా తెరువు, నీ దాన్ని నింపెదను అన్నాడు. దేంతో అని మనకు తెలీదు. ఓకే. ఇప్పుడు మరి ఎవరు? కాదనా? ఇప్పుడు మరీ కొడుకు ఎవరు? మరీ కొడుకు ఎవరు? మరియ గారి కొడుకు ఎవరు? యేసు ప్రభు. సో మరి కొడుకు యేసు. ఓకే. మరి మొగుడు ఎవరు? యేసేపు. ఓకేనా? యేసు వాళ్ళ నాన్న యేసేపు. అది ఓన్లీ కాసేపు. యేసేపు ఓన్లీ కాసేపు. వివాహం ముందు ఎవరైనా పిల్లల కంటే వాళ్ళంతా ఇలా దేవుని కుమారులా ఏంటి? కదా పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను పూజించకపోయినా పర్లేదు. కాదు నాన్న, మోజెస్సు నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే. నేను చెప్పా. యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. నేను చెప్తున్నాను, బ్రహ్మని పూజించక్కర్లే, నమ్మక్కర్లే. నేను చెప్తున్నా, యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. ఏంటి ఈ మాట నువ్వు ఓవైసీతో కూడా చెప్తావా? కాదు, మీది హైదరాబాదే కదా. నువ్వు ఒక్కసారి పాత బస్తీకి వెళ్ళి ఒక్కసారి సువార్త చేసి ఆ వీడియో పెట్టు. దానికోసం ఎదురు చూస్తున్నాను. లవ్యూ నాన్న. ఎలాగ రావడం ఇంకా ఒక ఆంటీ ఏంటి తెలుసా? పాత బస్తీకి ఇదే రక్తం ఈ పిశాచ మతంలో రక్తం తెచ్చి ఏముండదు. నువ్వు గమనిస్తున్నాను. ఏంటి ఒక ఈ 10 కమాండ్స్ లోనే ఉంటుంది, విగ్రహారాధన చేయకూడదు, నేను మాత్రమే దేవుడిని, ఈ ప్రపంచంలో ఇంకో దేవుడు లేడు, నరమాంసం భుజించకూడదు, మన రక్తం మాంసాన్ని భుజించకూడదు. తర్వాత ఇంకేముంటాయి అని అంటే ఇదే 10 కమాండ్మెంట్స్ మనం చూస్తే తెలుస్తుండే. అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఇక్కడ ఈయన వచ్చి ఎలాగైతే వెళ్ళిపోయాడో ఇక్కడ కూడా ఇలానే వచ్చి వెళ్ళిపోయాడు అనే 2 కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడే మత మార్పిడి జరిగిపోతూ ఉంటుంది హిందువు మీద. మేజర్గా అక్కడే జరిగిపోతూ ఉంటుంది. విషయం ఏంటంటే మనకి ఎంత వివరంగా ఒక చాగంటి గారు కావచ్చు, ఒక ఎగ్బాటి గారు కావచ్చు, అంతకుముందు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కావచ్చు, ఫ్రైడే ఉంది మనకి లేదు కదా. ఇది దరిద్రం పట్టింది కదా. విషయం ఏంటంటే మనకి అలాంటి వాళ్ళు ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రతి వారం వీళ్ళు అబద్ధాలు, ఈ దేశం పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. దేశ వ్యతిరేక శక్తులకి అదొక అడ్డా అన్నమాట. మనం మన విషయం మాత్రమే చెబుతాం. జాగ్రత్తగా చెప్పారు. చెప్పిన రామాయణ రామాయణ చెప్తాడు, భారతం భారతంలో చెప్తారు. ఇంకా కన్ఫ్యూజ్ చేసే విషయం ఒకటి ఉంటుంది. ఆది కాండంలో భూమిని సృష్టించింది తానే అంటాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మొదటి మానవుడు ఆదాము అని అంటాడు. మొదటి ఆడపిల్ల హవ్వ అంటాడు. వీళ్ళిద్దరూ ఏదో తినకూడని ఫ్రూట్ తిన్న తర్వాత, మనోనేత్రాలు తెరుచుకున్న తర్వాత ఆడది పాపం చేసింది కాబట్టి నువ్వు 9 నెలలు మోస్తావను, నువ్వు జీవితాంతం కష్టపడి నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటేనే శాపగ్రస్తుడు అయ్యావు అని చెప్పి ఆదానికి చెప్తాడు. ఇలా ప్రపంచం మొదలుపెట్టింది అని. మన చరిత్ర 300 కోట్లు కాదు, 30,000 కోట్లు కాదు, 3 లక్షల కోట్లు చెప్పినా భూమిని సృష్టించిందే నేను అని చెప్పి కన్విన్స్ చేస్తాను. బ్యాటరీ చేంజ్ ఏసీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. కలిగి ఉంటుందా? బొత్తులు పెరుగుతూ ఉంటారు. మూఢమతాలు
ఏమనుకుంటే సార్ అంటే నాకు చూస్తే చెప్పండి. రాధా మనోహర్ దాస్ హిందుత్వవాది, మతవాది, మానవతావాది, ధర్మరక్షణ కోసం మానవతావాది, మన ప్రయారిటీ హ్యుమానిటీ. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏంటి చరిత్ర అంటే చెప్తారు? నేను మామూలు వాడు. దాంట్లో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా ఇంటర్వ్యూలో నేను కూడా ఎక్కడ తెలుసుకోలేకపోయాను మీ గురించి. ఇక్కడ విషయం ఇప్పుడు ఆవిడ కూడా అడిగేది. గోదావరి అంటారు, ఈస్ట్ గోదావరి అంటారు, కొందరేమో పల్నాడులో అంటారు, ఇంకొందరేమో భీమవరం అంటారు. ఇందాక మీ వీడియోలో వింటుంటే భీమవరమే కదా. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మన యొక్క పుట్టడం అనేది మన చేతిలో లేదు, చావడం కూడా మన చేతిలో లేదు, కానీ సాధన చేసుకోవడం మన చేతిలో లేదు కదా. మీకు ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణ నేను మా అమ్మ వాళ్ళకి 3వ సంతానం. ఓకే, నేను 17 ఏళ్ళ వయసులో ఆర్ఎస్ఎస్లో, అంటే 14 ఏళ్ళ వయసుకి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు ప్రభావం ఉండేవాడు. అలా అలా నేను 17 ఏళ్ళ వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ టైంలోనే ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం కరసేవకుడు మా అదృష్టం ఆ బానిస కట్టడం కూలిపోవడం అని చూసాం. ఈ చేతులతో అక్కడ తాత్కాలిక రామ మందిరానికి ఇంటికి పేర్చాం. తర్వాత కాలంలో 97లో శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు అందులో ఫోన్ ఇస్కాన్ బుక్స్లో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకాన్ని చదవడం, ఆ చదివిన తర్వాత మనస్సు ఇది కాదు, మనం ఇంకా ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటాం కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఆ తర్వాత ఈ స్కందజాయి 2004 తిరుపతి. సో అన్ని వారాలు మనమే. సో అలా 97లో జాయిన్ అయింది నేను. 2004 వరకు అక్కడే ఉన్నాను. సో ఇస్కాన్ సర్వీస్ అక్కడ గుళ్ళో వేసామంటే సేవ చేసేవాళ్ళం. అయితే మాకు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది. సో వాక్ శక్తి ఉండడం వల్ల ఈ బుక్స్ స్టాల్స్ ఉండేవి. అవి తిరుమలలో, గోవిందస్వామి టెంపుల్లో, పద్మావతి టెంపుల్లో, ఇలా ఒక్కో టెంపుల్లో నేను ఒక్కో చోట ఎప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు గురువుగారు చెప్పిన చోట సేవ చేశాను. ఆ తర్వాత కాలంలో నా భావాల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. సో అందువల్ల నేను నా తీర్థయాత్ర నేను చేస్తూ నా వాక్కి అడ్డం లేకుండా నా ప్రయాణం నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను కొందరివాడిని కాదు, అందరివాడిని. నేను ఒక సంస్థకో ఒక ఊరికో సంబంధించిన వాడిని కాదు, నేను అందరివాడిని. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక ముస్లిం వచ్చి సార్ నేను యూనివర్సిటీ టాపర్ని, నేను చెప్తే మీరు వింటున్నారు, కానీ మా వాళ్ళు నా మాట వింటారు, క్వశ్చన్ చేస్తే నువ్వు చెప్పా వాడు అంటారు. ఈ వినడం అనే లక్షణం, ప్రశ్నించడం, ఇది చాలా అవసరం కదండి. నేను చెప్పలేను సార్, అందుకని ఏవో కొన్ని ఫోటోలు పంపించాను. అవి ఏమిటంటే మక్కా లోపల ఒక బ్లాక్ ఉంటుంది, లోపల 3 పొడుగైన కర్రలు ఉంటాయి. అవి బ్రహ్మ విష్ణు శివుడికి ప్రతీకగా ఆయన చెప్పింది. ఓకే, వీళ్ళందరూ వెళ్ళి మొక్కుతారు, దాన్ని మొక్కుతారు. అలాగే వాళ్ళంతా గుడి కొట్టుకుంటారు, వాళ్ళంతా తెల్లబట్టలు వేస్తారు, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇవన్నీ ఎక్కడవి?
ఇవన్నీ పాప అతను అడిగితే అతనికి ఎవరు చెప్పట్లేదు. నన్ను అడిగాడు, అనాలిసిస్ చేశానండి ఇవన్నీ అని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచం అంతా అంటే ఒక చిన్న పాట చెప్పింది కదా, ఆదిశంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, ప్రపంచ సభలో గర్జన చేసిన భారత బాణీ నాదనవో, ఆ వివేక బాణీ నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఇదంతా ఎందుకు చెప్పంటే ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లో ఉంటాయి. ఎక్కడో ఈజిప్ట్లో తవ్వితే ఆర్కియాలజీ వాళ్ళకి 8,000 సంవత్సరాల క్రితం సూర్యదేవాలయం పెట్టింది. మన సొంతం కాదు, ఇవన్నీ న్యూస్లో వచ్చినవి కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహం, దాన్ని బతకొడిచాం, అది డిటోనేటర్లో ఏవో పెట్టి మరి. అంటే అసలు ఒక విగ్రహాన్ని చూస్తే అంతగా ద్వేషించే అంత బుద్ధి ఎందుకు వచ్చింది? అన్వేషణ లేదు కదా. మన ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఉన్నారు కదా, వారిని మొన్న కలికి నాగార్జున ఆ అబ్బాయికి స్వామిజీ ఇలా 33 కోట్ల దేవతలు అది ఇది మన మతం ఏం చెప్తుంటే క్వశ్చన్ అడిగారు అని చెప్పారు. దిస్ ఈజ్ నాట్ అవర్ ల్యాండ్, ఈజ్ నాట్ ద రిలీజియస్ ల్యాండ్, అవర్ ల్యాండ్ ఈజ్ సీకర్స్ ల్యాండ్, అన్వేషకుల భూమి. ఒక పద్యం చెప్తే నాకు యం వైదికా మంత్ర దృశ పురాణ ఇంద్రం యమం మాత విశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. అంటే శైవాయమీశం శివయిత్యవోచం యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధజైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సంత. ఏమిటి అర్థం చెప్పాలిగా? యం బ్రహ్మ శబ్దే వినిర్దిశంతి, నిన్ను శివుడు అని కొందరంటారు, విష్ణువు అని కొందరంటారు, శక్తి అని కొందరంటారు, బుద్ధ అని కొందరంటారు, అర్హన్ అని సిక్కుడు అంటారు. ఎవరైనా విధముగా పిలిచాను అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడివే. ఇక్కడ ఎడారి మతానికి మనకి ఎక్కడ క్లాష్ వస్తుందంటే దేవుడు ఒక్కడే అని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం, కానీ ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం మనం. ఇప్పుడు వంకాయ కూడా ఇస్తానా? ఇస్తానా? వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు మెరట్టుని తినాల్సిందే, నా శాసనం, లేకపోతే నీతో ఎత్తాను ఆసనం అంటే ఎలా సార్? నీకు ఇష్టమైనంత మాత్రం నాడు వంకాయ కూడా ఎందుకు తినాలి సార్? అన్యాయంగా. ఆ దైవం చాలా పేర్లతో పిలవచ్చు. మనం భగవంతుణ్ణి నిద్రపుచ్చుతాం, నిద్రలేపుతాం. అంటే ఏంటి? వీఆర్ సీయింగ్ యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ సన్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. మహేంద్ర నిద్రపోతాడు, రాత్రి 1 గంట అవుతుంది, 1 గంటకి జీపాటే వాడాలి కదా. కాదు, ఇది పూర్తి చేస్తా. మొన్న కదిరి కృష్ణ అనే చదువుకున్నటువంటి అజ్ఞాని ఏమన్నాడు, వీళ్ళ దేవుడు లేదంటే వేస్తారు, పడుకుంటాడు అంటే ఇక్కడ మనకి భావన ఉంది. త్యాగరాజ స్వామి వారికి ఆ భావన ఉంది, ఉదాత్తమైన భావన. ఆరగింపవే వెన్నపారగింపవే సారమైన గణ వెన్నపారగింపవే. మీరు చూడండి, వెన్నపాలు ఆరగింపవే.
ఒక అరటిపండుతో కూడిన వెన్నతో కూడిన పాలు ఆరగింపవే. అంటే పండు ప్రకృతి, పాలు ప్రకృతి. అక్కడ పాలు లేవు, పాపాలు తప్ప. రక్తం 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 రక్తమంతారు, రక్త పిశాచమంతారు. ఇక్కడ పాలు, కృష్ణుడు పాలు. కొలని దోపరికి గొప్పిల్లో, యదుకుల స్వామికి నీ గొప్పిల్లో. కొండ గొడుగుగా గోగులగాచిన కొండ కసి సూకు గొప్పిల్లో. అమ్మ ఆవు ఆరోగ్యం, ఆవు మాతృత్వానికి ప్రతీక, ఆవు ఆరోగ్యానికి ప్రతీక, గొర్రె బతకుదానికి ప్రతీక. పోనీ ఆవు కృష్ణుడు వెనకాల ఉంటుంది. కృష్ణుడు భక్తులు ఎవరు? ఆవు తినరు. వీళ్ళు తాను గొర్రె అని చెప్పుకున్నాడు వాళ్ళ గాడు. నేను వచ్చింది గొర్రెలు ఎక్కడానికి అని చెప్పుకున్నాడు. గొర్రె బలవ్వాలని చెప్పాడు, వేసారు. ఓకే, తనే గొర్రె అన్నాడు, గొర్రెల కోసం వచ్చారన్నాడు. వీళ్ళు గొర్రెలు తినేస్తారు. సరే, సో మీ క్వశ్చన్ ఓకేనా? లాస్ట్ ఇస్కాన్ గురించి చాలా గొప్పగా వింటూ ఉంటాం. రాధా మనోహర్ దాస్ అనగానే మీ బట్టలు మీ అవహేళన చేసి మాట్లాడుతుంటారు. మీ అవతారం గురించి సో కాల్డ్ పీపుల్ మన వాళ్ళు కాదు. బట్ వాట్ ఈస్ ఇస్కాన్ అనే గొప్పతనం గురించి, దాని గురించి ఉన్న చరిత్ర గురించి కానీ చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ప్రపంచంలో ఈ రోజున ఎంత సనాతన ధర్మం వ్యాప్తి చెందిందంటే ఇస్కాన్. ఇంకా చాలామంది ఉన్నారు ఇంత పూర్వం ఇప్పుడు, కానీ ప్రపంచ అసలు ఇస్కాన్ అంటే మా పెద్ద స్వామి గారు ప్రభుపాద వారు కలకత్తాలో పుట్టారు 1896. ఓకే, వారికి 26 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇది మ్యారీడ్ అప్పటికి, శిల ప్రభుపాద గారు అభయ శరణానంద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద వారు, ఆయనకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది. ఎవరో ఫ్రెండ్ వచ్చి అవన్నీ వారే చెప్పారు. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం పుస్తకం వారే ఒక స్వామిజీ వచ్చారు, రా అనిపించారు. ఈ రోజుల్లో నేను అన్నారు, ఒకసారి రా, నా చదువు మానేది కానీ అన్నాను. ప్రభుపాద వారు ఇస్కాన్ పెట్టాక ఆ రోజు ఆ స్నేహితుడు నన్ను బలవంతంగా తీసుకెళ్ళబట్టి మా గురువుగారు మాకు అనుగ్రహించారు. అయితే ఈ జీవితం అలా అయిపోయిండేది, వారి యొక్క అనుగ్రహం ఇదంతా చెప్పారు. అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, గ్రేట్, హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేంత స్ట్రాంగ్ ఇంగ్లీష్. వారి ఉదయం కూడా ఆయన పుస్తకం చదివారు. వారు చెప్పారు, అభయ్ అంటే వారి పేరు అభయ్ శరణారవింద. అభయ్, యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్. వై డోంట్ యు గో టు దిస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఎడ్యుకేట్ అబౌట్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు. ఇంత చెప్తే మనం ఏం చేస్తాం, పిల్లలు వ్యాపారం అనుకున్నారు. కానీ గురువుగారు చెప్తారు, అప్పుడప్పుడు వెళ్ళడం కలవడం, ఏదో ఎడిటింగ్ పుస్తకం రాయాలంటే రాయండి, అలా. ఆయన అసలు మనం చేస్తాం కుటుంబం అనుకున్నాను నేను. అలాగే జీవితం అయిపోయింది. 56 ఏళ్ళు ఎంతో వచ్చింది. అయితే ఎప్పుడైనా భాగవతంలో ఏం చెప్పారంటే, కృష్ణ భగవాన్ చెప్తారు, నాకు ఎవరైనా ఇష్టమైతే వారి సంప్రదాయాన్ని లాక్కుంటాను అన్నాడు. రివర్స్ కదా, మనం అనుకుంటా అన్ని ఇస్తే దేవుడే, లాక్కోవడం కూడా దేవుడే. అదే చెప్తాడు స్వామి భగవద్గీతలో చెప్తారు. ఏమంటే సర్వమృత్యు హర్షాహం అంటాడు. నేను మృత్యు రూపంలో వస్తా, అన్నీ తీసుకుంటాను. సరే, మనం లాజికల్ గా ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో ఏదో అడిగితే చెప్పాను, ఈ టచ్ గడ్డ పగిలిపోవడం, కలవరాయలు, అగరబత్తులు, కర్చీఫ్లు, ఇదంతా ఏంటి చీటింగ్ ప్రాసెస్ కదా. కాదు, నేను ఎందుకు చెప్పానంటే ఆ టాపిక్ ఇక్కడ మనకి చావు గురించే టాపిక్ ఉంటుంది. భగవద్గీత దేని నుంచి మొదలైంది? చావు, జన్మ, మృత్యు, జనవ్యాధి.
ఈ 4 తప్పదు, పుట్టేవా చేస్తాం, ముసలితనం రోగం తప్పదు. కాబట్టి రోగంతో బిజినెస్ చేయదు. రోగం తగ్గిపోతాయి, కృష్ణుడు కార్యం చేస్తే కృష్ణుడు మంత్రం చెప్పి చెప్పమా. సో ఇది తప్పదు, యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అని చెప్తారు. సో ప్రభుపాద వారు ఈ ఫిలాసఫీనే భాగవతంలో ఉన్నది, భగవద్గీతలో ఉన్నదాన్ని ప్రపంచానికి ఇచ్చారు. రియలిస్టిక్గా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి. ఇలా శరీరం కోసం మోసపోద్దు, మోసం చేయదు. ఇది ఉండదు. ఐస్ క్రీమ్ తినగలుగుతుంది, తినగలుగుతుంది. ఇది కూడా అంటే జరిగిపోతుంది, పక్కెళ్ళి. ప్రభుపాద వారు అలా 56 ఏళ్ళు వచ్చిన సమయంలో వారు అప్పటికి భాగవతం 3 స్కందాలు చేతితో రాశారు. కానీ ఏదో విధంగా మరి లోకానికి వేదాంత భగవంతుడు ఏం చేస్తారు, ఏదో ఇన్సిడెంట్ కావాలి కదా, టర్నింగ్ రావాలి కదా. నాకు వారి పుస్తకం చదివితే టర్నింగ్ వచ్చింది, కొందరికి నా ఇంటర్వ్యూ చూస్తే టర్నింగ్ వస్తుంది. సో ఆయన పుస్తకాలు చేతితో రాసిన మ్యాన్స్క్రిప్ట్ ఆమాలో పెట్టి వెళ్ళారు. వచ్చేది లేవు. ఎవరు అడుగుతారు వాట్ హ్యాపెన్ అన్నారు. ఇందాక టీలో బిస్కెట్లకి ఏమి లేవని, టీలో బిస్కెట్ల కింద బుక్స్ ఇస్తారు బిస్కెట్లో కేజీలుగా అమ్మేసాడు. ఆవిడ అమ్మేసింది. ఈయన అడిగారు, అసలు నీకు నేను ముఖ్యమా బిస్కెట్లు ముఖ్యమా? బిస్కెట్ అయింది. భగవద్ రామానుజుల వారి భార్య కూడా ఇలాంటి పరిసరం సమాధానం లేదు. అలా జరగకపోతే వీళ్ళు బయటికి ఎలా వస్తారు? లోకానికి బయట ఎలా జరుగుతుంది? తనన్నారు. సో ఆవిడ అలా అన్న, ఓ భగవంతుడు ఇంక ఇల్లు వదిలేరా అని చెప్పడానికి నాకు ఇది ఇచ్చారు అని వాళ్ళు బృందావనం వెళ్ళి అక్కడ కూర్చుని భాగవతం రాయడం ప్రారంభించారు, బతుకలు చేస్తూ. అలా వారికి 59 ఏళ్ళు వచ్చాక సోంతి మొరార్జీ అనే గొప్ప ఈ ఫేమస్ వాటర్ ఉంటాయి షిప్స్, ఆ కంపెనీ ఓనర్ ఆవిడ్ని సింధియా ఫేమస్ ఏదో ఉంటాయి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడిగారు, నేను ఎలా వెళ్ళాలి, మా గురువుగారు ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం నాకు ఒక మాట చెప్పారు అన్నారు. ఇస్కాన్ సక్సెస్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఐ టోల్డ్ స్వామీజీ, యూ ఆర్ టూ ఓల్డ్, వై ఆర్ గోయింగ్ దేర్, ఇట్స్ కోల్డ్ కంట్రీ, యూ ఆర్ గోయింగ్ దేర్ టు డై అని నేను చెప్పాను. బట్ స్టిల్ నో, ఐ హ్యావ్ టు ఒబే మై గురుస్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఐ గివ్ పర్మిషన్. అలా 40 రోజులు ఆయన జలదూత అనే వాళ్ళు అమెరికా వెళ్ళి అలా వెళ్ళి మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే కృష్ణుడికే మొక్కి అక్కడ దిగి ఒక కవిత రాశారు బెంగాలీ. దాన్ని ఇంగ్లీష్లో కొట్టండి, మార్కినే భాగవత ధర్మ. ఏం అర్థం కాదు కానీ చాలా గొప్ప భావన ఉంటుంది. మీనింగ్ చదవాలి, బెంగాలీ మనకు అర్థం కాదు, చాలా అద్భుతమైన మీనింగ్. అందులో ఒక లైన్, ఓ లార్డ్, ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, I don't know what to do. But if you make me to speak, I will speak, so that my words will penetrate their hearts. And ఆధారపడి చెప్పారు. అక్కడ కాల్ షెడ్యూల్లో పార్కుల్లో ఆధారం ఉంది. నన్ను భజన చేస్తే ఆ పిల్లలు వచ్చారు. ఆ పిల్లల ద్వారా ఒక స్లమ్ ఏరియా వెళ్ళారు. 26 పార్క్ ఏరియా ఏదో ఉంది. అలా ఒక రూము అలా 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 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టేశారు. 10 ఏళ్ళలో స్టార్ట్ చేసింది 70. మీకు షార్ట్గా చెప్తాను. 1922లో వాళ్ళు గురుగారిని కలిశారు. 33లో ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నారు. 44లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. 66లో ఇస్కాన్ మొదలుపెట్టారు. 77లో ఇంటికి వెళ్ళారు. బ్రీఫ్గా ప్రభుపాద వారు. అందుకే నేను ప్రభుపాద వారి గురించి ఏం చెప్తానంటే, ప్రభుపాద ఇస్ ఓల్డ్ మ్యాన్, నో ఇట్స్ గోల్డ్ మ్యాన్, నో ఇట్స్ గోల్డ్ మైన్. అలా 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టారు. అందులో ఒక పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ వచ్చి అమెరికాలో ఉంది. దాని పేరు వెస్ట్ వర్జీనియాలో ద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. అది నేల తప్ప అంత బంగారం. అమెరికా తాజ్ అంటారు దాన్ని. సో అది కొండల మధ్య వెస్ట్ వర్జీనియాలో ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్ మాయాపూర్, బెంగాల్.
గురుగారు ఇస్కాన్ అనే ఒక సంస్థ దగ్గర అత్యధిక డబ్బులు ఆభరణాలు ఉన్నాయి అని చెప్తుంటారు నిజం? ఆభరణాలు ఉంటావు ఎందుకుంటావు అంటే ఆభరణాలు ఉంటావు ఎందుకుంటావు అంటే ప్రభుపాదుల వారు కలి పురుషుడు ఎక్కడ ఉంటాడో భాగవతంలో చెప్పారు. బంగారంలో ఉంటాడు. ఆయన అడిగాడు భాగవతంలో పరీక్షిత్ మహారాజ్. అందుకని ఇస్కాన్లో పెట్టే నాది బంగారం పెట్టరు. ఎక్కడో కొండవచ్చు ఒకటి రెండు తప్ప చాలా భగవంతుని అందంగా అలంకరిస్తారు తప్ప. ఇస్కాన్ వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎక్కడంటే ఏం చెప్తాం? ఇస్కాన్ వస్తాయా? వినండి, ఇస్కాన్ ఇండివిజువల్గా ఏ టెంపుల్కి ఆ టెంపుల్. ఇస్కాన్ ఈజ్ వన్ ఆర్గనైజ్డ్ వేలో, బట్ ఇస్కాన్ టెంపుల్ దేనికదే స్మాల్ ఇండివిజువల్ టెంపుల్. డిపెండ్ ఆన్ అక్కడ ఉండేటువంటి వారి యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆ టెంపుల్ గ్రో ఉంటుంది. ఉదాహరణకి తిరుపతి మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద టెంపుల్ ఇస్కాన్. అలా బాంబే ఇండియాలో ఒక రిచెస్ట్ టెంపుల్, అలాగే ఢిల్లీ, అలాగే అహ్మదాబాద్, మాయాపూర్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్, ఇంకా వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. ఇదంతా భక్తులు వారికి ఉండే భక్తి వలన వారు భగవంతుడు ఏం చేయగలను అని వారు చేసిన ఎఫర్ట్స్. ఇప్పుడు పోలాండ్లో ఎక్కడో ఒక ఫామ్ ఉంది, అది ఒక 300 ఎకరాలు. మనకి ఇక్కడ బృందావనం ఎలాగా ఆల్మోస్ట్ రెప్లికా. అది శివరాజస్వామి అని ఆయన ఫాదరే, ఆయన డెవలప్ చేశారు. అలాగే తాల్వన్, న్యూ బృందావన్, న్యూ జగన్నాథ్పూరి, ఇవన్నీ ఒక్కొక్క 200, 300, 400 ఎకరాలు, 1000 ఎకరాల్లో వాళ్ళ ఒక ఫార్మ్ కమిటీ. అదొక స్పిరిచువల్ ల్యాండ్. ఒక ప్రధాన మోటో ఆశయం ఏమైనా ఉంది అని అంటే అది ఆలయాలు కట్టుకుంటూ అసలు మత ప్రచారం అసలు కాదు. అసలు ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, ఇన్ కలియుగ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఏ పర్సన్, నాట్ టెంపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, రిమూవ్ ద మార్బల్స్ అండ్ ప్రింట్ ద బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, నువ్వు టెంపుల్ మార్బల్ తీసేయి, గుడి క్లోజ్ చేసేసినా పర్లేదు, ఈ ధర్మ ప్రచారం ఆపద్దు అని చెప్పారు. ఆయన ఊరికి గుడి కట్టడం కాదు, కన్స్ట్రక్ట్ ఏ పర్సన్. ఇప్పుడు ఏమండి మూల కూర్చొని జపం చేసేసుకోవచ్చుగా, భజన చేసేసుకోవచ్చుగా, ఎందుకు మాట్లాడదు సార్ అర్ధరాత్రి దాకా? ఇప్పుడు ఆ పిల్లోడు తయారయ్యాడుగా, వాడు కాలు గుంటుకుంటూ ఎందుకు వచ్చాడు? మీరు వీడియో చూశాక వాడి ఇంటి పరిస్థితి సెల్ వెనకాల చూపించారా? మళ్ళీ మార్పు ఎలా వచ్చింది? మార్పు ఎలా వస్తుంది సార్? మన జ్ఞానం చెప్తే వస్తుంది. వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఇప్పుడు మీరైనా నేనైనా అయ్యో వాళ్ళు పాడైపోతున్నారు అని బాధ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఒక స్త్రీ గోదావరి మర్యాద నేరవలసిన ఒక స్త్రీ రథవనంలో, ఒరే రథవనం, ఒరే గుండు, నీ పీక చాకుతో కోసేస్తాను అని నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందంటే ఆవిడకి ఏమెక్కింది? ఆ పనికిమాల బుక్ ఎక్కింది. నేను ఆవిడ అమ్మ అన్నాను, నాకు భగవద్గీత ఎక్కింది. ఆవిడ కూడా కృష్ణుడు అంశ కాబట్టి ఆవిడ నాకు తల్లి అడిగి నేను చెప్పగలను. ఆవిడ దృష్టిలో నేను శత్రువుని, ఎందుకని ఆ పనికిమాల బుక్ ఎక్కింది కాబట్టి. నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రేమాటం కాబట్టి. వాళ్ళు ప్రేమించాలిగా. ఓ చెంప కొడితే చెంప ప్రేమ మతం కదా, నిరూపించుకోవాలిగా. నేనన్నది నిరూపించకూడదుగా, నేనన్నది అబద్ధం చేయాలి వాళ్ళు, అవునే కదా కదా. నేను అప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను, ఆవిడతో మీతో ఎవరితో ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్పాను, నేను చెప్పింది తప్పు నిరూపించేది క్షమాపణ చెప్తాను కాబట్టి. సో చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి అండి. ఒకసారి ఈ కమ్ బ్యాక్ టు చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాబట్టి ఆ పిల్లవాడిని అడుగుతారు. ఇది చూసాను ముందు, ఇది చూసాను, ఇది వాడి ఇంట్లో పరిస్థితి. చూడండి, చూసారు కదా, మళ్ళీ మొదలు పెట్టున్నారు. అక్కడ పైన మాత్రం రాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఎస్. ఎందుకు ఇలా అది పెట్టినందుకు సాతాన్ అంటారు. వాళ్ళ అందరూ వెంకటేశ్వరరావు, వాడు సాతానుడు. సాతాన్ యాక్చువల్లీ మీరు ఇందాక టాపిక్ అక్కడి నుంచి అనుకోవచ్చు. పండు తినమని చెప్పింది ఎవరు? పండు తినమని
అందుకే మేము సాతాన్ మహారాజ్కి జై. నేను చెప్తాను. ఎందుకంటే అది బెస్ట్ హ్యూమన్ అసలు, హీరో అతను ఎవరిని బెదిరించలేదు. మీ పిల్లల మాంసం మీతో తినిపించదు, ఇలాంటి లక్కూరు వాక్యాలు అతను పలకలేదు. మీ పిల్లలు బండకేసి బోధవాడు దండుడు, ఇలాంటి నాన్ సెన్స్. ఏం సార్ కాబట్టి ఏమిటి లేదు, మనం ధర్మము అధర్మం రెండు మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ పెరగడం వల్ల వెజిటేరియనిజం పెరిగింది. బీఫ్ తినేవాడు శుద్ధ సత్వ ఆహారానికి వచ్చాడు. సత్వగుణం పెరిగితే ఏమవుతుంది, హ్యుమానిటీ పెరుగుతుందండి. అడవైంది తినేస్తే హ్యుమానిటీ ఎలా వస్తుంది కదా. ఇప్పుడు మీ నాన్న గొప్పడు, మాకే అభ్యంతరం లేదు, మీకు మాత్రమే. మా నాన్న నాకు గొప్పడు, నేను నమ్మిందే నమ్మాలి, నేను తినదే తినాలి. ఏంటి సార్ ఇది కదా, ఇది రాక్షసత్వం. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇస్కాన్ ఏం చెప్తుందంటే, కృష్ణ భగవానుడు భగవద్గీత ప్రకారంగా భాగవతం ప్రకారంగా అన్నింటినీ సృష్టించిన వాడు, అందరికి మూలమైన వాడు, మమైవాంశో జీవలోకి. సో దాన్ని శంకర మధ్వ రామానుజ ఆచార్యులంతా ఒప్పుకున్నారు. అన్నమయ్య ఏమంటారు అలా చూపిస్తూ, ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని చెప్పాడా. ఇతరుని నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఈ బెదిరింపు లేదు. ఇస్కాన్ ఆశయం ఏంటంటారు? అందరూ ప్రశాంతంగా ఆనందంగా భక్తి చేయండి. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నతో నవ్వదు, కోప్పడకూడదు.